హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం అండి. సార్, బ్రో సినిమా రిలీజ్ అయింది కదా పవన్ కళ్యాణ్ గారిది. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి ఉందని ఆయన మీడియా మీడియా ముఖంగా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దీన్ని మనం పొడిగించడం కానీ దాన్ని డిస్కస్ చేయడం కూడా అది మంచిది కాదండి. సహజంగా ఏదైనా వింత పోకడలు ఓ మనిషి మామూలుగా నడిచి వెళ్ళిపోయినడితే వాళ్ళని ఎవరు ప్రస్తావించరు. కానీ కొంచెం ఆడంగా నాటకం నడుచుకుంటూ వెళ్ళాడు అనుకోండి, అంటే దాని గురించి విశేషంగా చెప్పుకుంటారు. అలాగే ఒక మీలాంటి పిల్లలు చక్కగా డ్యాన్స్ చేస్తుంటే సరదా పడతారు. కానీ గడ్డం పండిపోయి తల పండిపోయి టీ షర్ట్ వేసుకొని, గడ్డానికి టీ షర్ట్కి ఏమైనా సంబంధం ఉందా? గడ్డం పండిపోయింది, తల పండిపోయింది, టీ షర్ట్ వేసుకొని డ్యాన్స్ చేస్తుంటే వింతగా ఉంటే ఎవరైనా వేలకొల్లం చేస్తారన్నమాట. అదే జరిగింది ఈ సినిమాలో. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం ఏంటి? ఆ వేషంలో ఉన్నవాడు వాడిని చూసి ఎవరైనా ట్రోల్ చేస్తారన్నమాట. సరదాగా సినిమా అంటే వినోదం కదా. అంటే ప్రజల్ని వినోదపరచడం కోసం ఆ వేషంలో ఆ డ్రెస్సులో ఆ విధంగా డ్యాన్స్ చేస్తుంటే ఎవరైనా నవ్వుకుంటారు, నవ్వులాటగా తీసుకుంటారు అన్నమాట. పవన్ కళ్యాణ్ గారు కావాలని సినిమాలో అది పెట్టారు అంటారా, లేకపోతే అది నార్మల్గా వీళ్ళు పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి సినిమాలో ఏం లేకపోయినా ఆ క్యారెక్టర్ని నన్ను చూసి చేశారని అంటారా? అంటే క్యారెక్టర్ చూసి చేయడం అంటే అంబటి రాంబాబు ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎలాంటి టీ షర్ట్ వేసుకున్నాడు, ఎలాంటి స్టెప్స్ వేశాడు అవే చూపించారు కనుక ఆయన ఇమిటేట్ చేశారు. ఈ క్యారెక్టర్ నాదే అనుకుంటే ఎలాగవుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు నల్ల సెట్ వేసిన ప్రతి ఒక్కడు నేనంటే ఎలాగవుతుంది? నల్ల సెట్లు చాలామంది వేసుకుంటారు. అలా టీ షర్ట్ వేసుకుని ప్రతి ఒక్కరు నన్నే ఇమిటేట్ చేశారంటే ఎలాగవుతుంది? అది వీళ్ళు రెచ్చిపోతున్న కొద్దీ వాళ్ళు రెచ్చగొడతారన్నమాట. ఇప్పుడు ఏమైపోయింది, ఇంకో 2 రోజులు పోతే పేయింగ్ ఎలిమెంట్ అయిపోద్ది అన్నమాట. ఈ సినిమా కేవలం అంబటి రాంబాబుని చూడడానికే వస్తారు జనాలు. ఆ డ్యాన్స్ అట్ట ఎలా ఉంది, పృథ్వీ యాక్ట్ చేశారట, ఈ డ్యాన్స్లో ఏంటి విశేషం, వస్తారు కదా. అంటే బలవంతంగా ఆ సినిమాకి మంచి చేసినట్టుగా అవుతుందన్నమాట. ఓ రకంగా ప్రమోషనే కదా. ఇప్పుడు నేనే ఓసారి చూశాను, ఇంకోసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం అనిపిస్తుంది. సినిమా చూసినప్పుడు జ్ఞాపకం రాదు. ఇది అంబటి రాంబాబు క్యారెక్టర్ అంటే మళ్ళీ పర్టికులర్గా వెళ్ళి చూస్తారు అన్నమాట. అది ఈ సినిమాలో పొలిటికల్గా సంబంధించి రాజకీయాలకి సంబంధించి ఏమన్నా సీన్లు కానీ ఏమన్నా కామెంట్స్ కానీ చేశారా సార్ సినిమా? అదే కాదు బాబు, ఇదే కాదు బాబు. ఇక ముందు పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీసినప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసమే సినిమాలు తీస్తారు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ ముందుంటుండగాను ఏదో విందులు వినోదాలు డ్యాన్సులు అవుట్డోర్లో పడి దొరడం ఈ తీరు కదా. ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి, రాజకీయంగా చైతన్యం కలిగించే విధంగా సన్నివేశాలు ఉండాలన్నమాట. ఆ సన్నివేశాలు ఇదే కాదు, నెక్స్ట్ భగత్ సింగ్ కూడా అలాగే ఉంటుంది, తర్వాత హరిహర వీరమల్లు కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఆయనకి రాజకీయ లబ్ధి సొసైటీకి బాగా కనెక్ట్ అవ్వనమాట. ఈయన కానీ నాయకుడు అయినట్టయితే ప్రజలను బాగా చూసుకుంటాడు, ఈయన మంచి ఆశయాలు ఉన్నాయి, ఈయన పరిపాలనలోకి వచ్చినట్టయితే ప్రజలకి ఎంతో సంక్షేమం చేకూరుతుంది అనే నమ్మకాన్ని కలిగించడమే కదా సినిమా లక్షణం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంతే కదా, సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పులి, మేజర్ చంద్రకాంత్, ఇవన్నీ కూడా ఆయనకి ఆ సినిమా పరంగా ఎంతో అంత లబ్ధి చేకూరింది. బట్ సొసైటీలో కూడా సమాజంలో కూడా చాలా మంచి మార్పు వచ్చిందన్నమాట. రామారావు గారి తాలూకు ఆశయాలు ఆదర్శాలు ఈ అవసరం అనిపించే తెగ ఓట్లు వేశారన్నమాట. 9 మాసాల్లో ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయడంటే మాట్లాడటండి. 9 మాసాల్లో ఎండనక వాననక నూతి పక్కన స్నానం చేయడం, రోడ్డు పక్కన భోజనం చేయడం, ఇవన్నీ చేసినట్టయితే ప్రజలు నమ్మారు కదా. ఎందుకు నమ్మారు? సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పులి, మేజర్ చంద్రకాంత్, జస్టిస్ చౌదరి, ఏంటి ఈ సినిమాలన్నింటిలో కూడా ఆదర్శవంతమైనటువంటి సినిమాలు చేశారు కనుక నమ్ముతారు అన్నమాట. అలాంటి సినిమాని ఈయన కూడా చేస్తాడు. అది
మల్టీ స్టారర్ మూవీ ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మెగా ఫ్యామిలీలోనే చేశారు కదా. అవును. ఇది ఎలా ఉంటది అంటారు? అంటే ఫ్యూచర్ లో రిపీట్ అవుతాయా ఇలాంటి? ఇక్కడ సాయి ధరమ్ తేజ్ అంటే పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. తర్వాత యాక్సిడెంట్ అయ్యింది కదా, యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా కోలుకోలేదు. సినిమాని చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తారు. అయితే ఆయనకి ఏంటంటే ఎక్కువ కాలం లాంగ్ లైఫ్ లేదు సినిమా ఆర్టిస్ట్గా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచించేది ఏంటంటే మల్టీ స్టారర్ మూవీ, దీన్ని సాయి ధరమ్ తేజ్ని కానీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళినట్టయితే ఓ 2 కోట్ల రూపాయలు ఆర్టిస్ట్ అయ్యాడు అనుకోండి, సంవత్సరానికి ఒక సినిమా చాలు. సంవత్సరానికి ఒక సినిమా అంటే ఎలాగైనా వస్తుంది అన్నమాట. అంటే నెక్స్ట్ లెవెల్ హీరోగా నిలబెడదామన్న ఉద్దేశంతో ఎవరు ఒప్పుకుంటారు? చిరంజీవి ఒప్పుకోడు, అలాగే మహేష్ బాబు గారు కానీ లేకపోతే ప్రభాస్ కానీ ఎవరు ఒప్పుకోరు కదా. మల్టీ స్టారర్ సినిమా చేయమంటే వాళ్ళు ఒప్పుకోరు. కానీ తన మేనల్లుడు కదా, అందుకు ప్రమోట్ చేస్తాడు, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు. అందువల్లనే పవన్ కళ్యాణ్ వాంటెడ్గా సాయి ధరమ్ తేజ్ని పట్టుకున్నాడు. లక్కీగా బాగా సక్సెస్ అయ్యారన్నమాట. ఈ సినిమా ఎలా లేదన్నా ఒక 500-600 కోట్ల రూపాయలు మినిమం నా అంచనాకి. మొదటి రోజు 100 కోట్లు, రెండో రోజు 100 కోట్లు, మూడో రోజు కూడా 100 కోట్లు వసూలు చేస్తుంది. తర్వాత 75 కోట్లు తప్పిన 6 రోజులైన 300 కోట్లు, అంటే 600 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది అన్నమాట. ఇది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ తాలూకు క్యాడర్ వలన, ఆయన అభిమానులందరూ సినిమా చూడడం వల్ల ఆ విధంగా అంత గట్టి నమ్మకాన్ని కలిగిస్తుంది. అంత పెద్ద సక్సెస్ అయ్యింది. సినిమాలో ఎక్కడ బోర్ లేకుండా ఉండడం కూడా మంచి హెల్ప్ అయింది. సినిమా పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటే చూడడానికి ఇష్టపడతారో ఆ బాడీ లాంగ్వేజ్ ఉంది. ఇటు యాక్షన్ పార్ట్ ఉంది, అటు మెలో డ్రామా ఉంది, అటు ఇద్దరు అంటే మావను మేనల్లుడు కాంబినేషన్లో ఒక సెంటిమెంటల్ మెలో డ్రామా ఉంది, యాక్షన్ ఉంది, నవ్వు ఉంది. కనుక సినిమా ఓవరాల్గా వాళ్ళు చేసిన ప్రయత్నం ఫలప్రదమైందని మనం నమ్మచ్చు. ఇంకా మెగా ఫ్యామిలీలో మల్టీ స్టారర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయంటారా? రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు, ఇలా? ఇక్కడ మెగాస్టార్ కుటుంబంలో మల్టీ స్టారర్ చేద్దాం అనుకొని దెబ్బతినేశారు బాబు. ఎందుకంటే రామ్ చరణ్ చిరంజీవి ఆచార్య సినిమా తీశారు, మల్టీ స్టారరే. కానీ ఆ సినిమా చిరంజీవి గారి సినిమాల్లో ఏ సినిమాకి రానంత బ్యాడ్ వచ్చిందన్నమాట. అలాగే ఇప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ చేయొచ్చు, కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ చేస్తే చిరంజీవి తాలూకు సేన కంటే జనసేన ఎక్కువ. అక్కడ అన్నయ్య కొంచెం తగ్గే పరిస్థితి వస్తుంది అన్నమాట. అందువల్ల ఎవరితో కూడా కలిసి ఉండేలా లేదు. ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి యాక్ట్ చేయరు. ఈయన క్యారెక్టర్ పెద్ద అయితే ఆయన బాధపడతాడు, ఆయన క్యారెక్టర్ పెద్ద అయితే ఈయన బాధపడతాడు. మల్టీ స్టారర్ లేదు. వీళ్ళిద్దరికి కుదిరింది, పవన్ కళ్యాణ్కి కుదిరింది. ఇద్దరికి ఒకరంటే ఒకరు ప్రేమ ప్రాణం. అందువలన మనుషులు ఇద్దరికి మధ్య ఎప్పుడైతే ప్రేమాభిమానాలు ఉన్నాయో వాళ్ళన్నిటికీ సర్దుకుంటారన్నమాట. నాకు పేరు వస్తే ఏముంది, ఆయన పేరు వస్తే ఏముంది, ఎవరో ఒకరు బాగుపడ్డా కదా నాకు కావాలి. పవన్ కళ్యాణ్కి ఎలాగా పేరు వస్తుంది, కానీ సాయి ధరమ్ తేజ్కి కొత్తగా ఆ లెవెల్ పేరు వచ్చింది కదా, అదే ఆయనకు ఆనందం. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.